ఫేక్ న్యూస్ అనుకుని అడిగాను ఆ వ్యక్తిని, బ్రదర్ ఇది నిజమేనా అంటే, నిజం బ్రదర్, నిజంగానే చనిపోయాడు, ఆయన లేడు ఇక అని ఆ వ్యక్తి చెప్పినప్పుడు వెంటనే ప్రవీణ్ అన్నకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ధృవీకరించారు, నిజమే చనిపోయాడు. అందులో చాలా అనుమానాలు ఉన్నాయని చాలామంది అనుమానాలు కూడా లేవతీస్తున్నారు. ఎందుకంటే అన్న కొవ్వూరు టోల్ గేట్ దాటుతూ ఉన్నప్పుడు ఆ రైట్ సైడ్ ఇండికేటర్ మాత్రమే బ్లింక్ అవుతుంది, కానీ హెడ్ లైట్ లేదు. హెడ్ లైట్ అప్పటికే పగిలిపోయి ఉంది. పైగా ఆయన నేరుగా ఆ టోల్ గేట్ ఫ్రీవే ఉంటుంది కదా, ఫ్రీవే ఉంటుంది. ఎందుకంటే ఈ ఆటోలకు కానీ స్కూటర్లు కానీ టోల్ తీసుకోరు కదా, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. కానీ కాళ్ళతో ఎందుకు బలంగా నెట్టుకుంటూ ఆయన వస్తున్నాడు? అంతకంటే ముందుగానే ఏమైనా దాడి జరిగిందా? ఎందుకని హెడ్ లైట్ లేదు? లేకపోతే ఆయన పడిపోయినటువంటి విధానం చూస్తే మీద బండి పడిపోయింది, బైక్ పడిపోయింది, మీద బండి పడిపోయినటువంటి సందర్భాలు మనం ఎప్పుడు చూసుండవు. మరి ఎందుకు ఇలా జరిగింది? ఓకే, సెకండ్ అండి. ప్రవీణ్ అన్నది యాక్సిడెంట్, 100కి 200% యాక్సిడెంట్. అది తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. చివరిగా ఒక పాస్టర్ దేవుడి కోసం గొప్పగా పరిచయం చేసి గొప్పగా వాడబడినటువంటి, దేవుళ్ళలో ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి ఒక గొప్ప దైవజనుడైన పాస్టర్ తాగగలడా అంటే లక్షణంగా తాగగలడు. ఒక్క క్షణం. ప్రవీణ్ అన్న మరణించినటువంటి ఒక్క క్షణం. ప్రవీణ్ అన్న ఉన్నాడు కదా, నా ఫ్రెండ్ ఆయన ప్రవీణ్ అన్న. అయితే ప్రవీణ్ అన్న విషయంలో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి కాబట్టి అయ్యో ఏంటి ఇలా చేశాడా అని ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి బయటికి రానంత వరకే మనిషి మంచోడుగా కనబడతాడు. బయటకు వస్తే అందరం అదే, నాతో కూడా కలిపి. సరే, ఈ విషయానికి వస్తే ప్రవీణ్ అన్న విషయంలో నేను చెప్పినటువంటి విషయాలు అక్షర సత్యం, 0.01% కూడా తప్పుగలదు. ప్రతిదీ సత్యమే. ఇంకా నేను చాలా విషయాలు చెప్పాలి, కానీ చెప్పడం నాకు ఇష్టం లేక వదిలిపెట్టేశాను. ఓకే, అది ప్రపంచానికి అనవసరం కాబట్టి ప్రస్తుతానికి ఇవి చాలు అనేటువంటి వదిలిపెట్టాను. అదే విషయం. ఆయన నా బెస్ట్ ఫ్రెండ్. ప్రవీణ్ గారి యొక్క పెద్ద కుమార్తె. I am Praveen Kumar Pagadala's older daughter. ఈ సమయంలో పగడాల ప్రవీణ్ గారి యొక్క సతీమణి గారు మన మధ్యన ఉన్నారు. I, Jessica Pagadala, wife of Praveen Kumar Pagadala. ఈ సమయాన్ని నేను పగడాల మరియమ్మ గారికి ఇస్తున్నాను. అమ్మ. హలో, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ప్రవీణ్ కుమార్ వాళ్ళ మదర్ను. మరి ప్రవీణ్ చేసినటువంటి ప్రతి ఒక్క చిన్న పనిని మీరు ఆదరించి ఇంతవాన్ని చేసినందుకు ఎంతగానో రుణపడి ఉన్నామండి. ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు జ్యోతి, ప్రవీణ్ పగడాలకు మేనత్తను. నేను రాకేష్ పగడాల మాట్లాడుతున్నాను. నాకు ప్రవీణ్ పగడాల వచ్చి నాకు బావ అవుతారు. హలో, నా పేరు ప్రవీణ్ కుమార్, మా పెద్దమ్మ కొడుకు ప్రవీణ్ పగడాల. సహోదరుడు ప్రవీణ్ పగడాల గురించి ఇలా మాట్లాడవలసి వస్తుందని నిజంగా నేను ఊహించలేదు. అన్నను గురించి అనేక మంది మాట్లాడారు. అయితే నేను ఒక లేఖన భాగాన్ని చదివి నేను ముగిస్తాను. ఇంకా నేను చాలా విషయాలు చెప్పాలి, కానీ చెప్పడం నాకు ఇష్టం లేక వదిలిపెట్టేశాను. ఓకే, అది ప్రపంచానికి అనవసరం కాబట్టి ప్రస్తుతానికి ఇవి చాలు అనేటువంటి వదిలిపెట్టాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం నుంచి ఇలాగ రాయబడింది. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. వానికి ఉపమాన రూపముగా సొదొమనియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములు చూస్తూ వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించుచు ఉత్సహించుచు
ఒకరినొకడు కట్నములు పుచ్చుకొందరు. అయితే 3 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారు పాదములు ఊని నిలిచరి. వారిని చూచిన వారికి మిగులు భయము కలిగెను. ఈ లేఖనంలో రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినటువంటి 2 సాక్షుల్ని క్రూరమృగం చంపిందంట. చంపినప్పుడు ఆ రోమన్ ప్రజలు కట్నాలు పుచ్చుకున్నారు, సంబరాలు చేస్తున్నారు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త పక్షాన సాక్ష్యం చెప్పినటువంటి ప్రవీణ్ పగడాల అన్నగారి విషయంలో కూడా జరిగింది ఇదే. ఈ లోక ప్రభుత్వం అంటే యుగ సంబంధమైన దేవత క్రీస్తు పక్షాన నమ్మకంగా నిజాయితీగా పనిచేసే వారిని విడిచిపెట్టదు అని లేఖనం చెప్తుంది. అయితే ఈ మరణం ముగింపు కాదని, వారు మరలా జీవాత్మ వచ్చి నిలవబడతారని, వారిని చూసి అనేకులు భయపడతారని రాయబడింది. కాబట్టి ప్రవీణ్ పగడాలన్న విశ్వాస వీరుడు, క్రైస్తవ విశ్వాస యోధుడు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం, భర్తీ చేయలేనటువంటి లోటు, ఈ విధంగా అన్న గురించి మాట్లాడవలసి వచ్చినందుకు బాధపడుతూ క్రైస్తవ విశ్వాసిగా ఆయన ప్రభులో మహిమలో ఉన్నాడని నిరీక్షణ తెలియజేస్తూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షులకి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి.